మీరు బెదిరిస్తున్నారు కనుకే బాబు దాంట్లో ఏముందో చూద్దాం ఆయన అని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నాం. ఏమైనా సందేహం వస్తే అడుగుతున్నాం. అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉందా? అంటే బెదిరించడం వరకే నీ బాధ్యత. ఏదో ప్రశ్న అడిగితే మీ గత అడుగుతున్నానంట. అలా అయితే మీరు మీ ఇస్కాన్ వాళ్ళు కూడా భగవద్గీత తీసుకెళ్ళి ప్రచారం చేస్తున్నారుగా, మేము అలాగే చేస్తున్నాం అంటారు. రైట్, మంచి విషయమే. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, భగవద్గీత తీసుకెళ్ళి భాగవతం తీసుకెళ్ళి శ్రీకృష్ణుడి గురించి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. సరే, నువ్వు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడి గురించి ఏమైనా డౌట్ ఉంటే అడుగుకోవాలి. శ్రీకృష్ణుడి గురించి ఏమడుగుతావు అడుగుకోవాలి. నువ్వు అడిగితే వాళ్ళు నీ బైబిల్ తీసుకురా అంటారు అంటున్నావు. చక్కగా కూర్చోబెట్టి మీకు ఏ డౌట్లు ఉన్నాయో అవి మొత్తం క్లారిఫై చేస్తారు. ఒకవేళ ఆ ప్రచారం చేసే వాళ్ళకి